హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఈరోజు మన టాపిక్ 50 సంవత్సరాలు పూర్తయిన పోఖ్రాన్-1 పరీక్షలు. 1945లో భౌతిక శాస్త్రవేత్త హోమీ జే భాభా బొంబాయిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFRని స్థాపించారు. స్వాతంత్ర్యానంతరం భాభా అణుశక్తిపై దృష్టి కేంద్రీకరించడానికి PM జవహర్లాల్ నెహ్రూను ఒప్పించారు. ఇది 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) ఏర్పాటుకు దారితీసింది. చైనా ఇండియన్ వార్ 1962, ఇండో-పాకిస్తానీ యుద్ధం 1965లో జరిగాయి. పోఖ్రాన్-1 పరీక్షలు మే 18, 1974న నిర్వహించబడింది. స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ పేరుతో. అణువాయుధ సామర్థ్యం కలిగి ఉన్న 6వ దేశంగా భారత్ అవతరించింది. పోఖ్రాన్-2 పరీక్షలు మే 11, 13, 1998 మధ్య నిర్వహించబడింది. ఆపరేషన్ శక్తి కోడ్ పేరు. భారతదేశం యొక్క అణు సిద్ధాంతం. భారతదేశం 2003లో అధికారికంగా వివరించబడిన కనీస విశ్వసనీయ అణు నిరోధక మరియు నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుంది. భారతదేశం 2017 డిసెంబర్లో జరిగిన వసెనార్ ఈవెంట్లో చేరింది. థ్యాంక్ యూ.